ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రాణప్రియుడును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానము కోసము, వాక్యము కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? గడిచిన కాలమంతయు దేవుడు తన కృపాక్షేమము చేత తన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరి ఒక నెలలోకి మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము నరకములోనికి పోకూడదని, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేయాలని నరునిగా ఆయనే ఈ భూమి మీద జన్మించి మన యొక్క పాపములను, మన యొక్క దోషములను, మన యొక్క సమస్త కీడును ఆయన మీద వేసుకుని మనకు రక్షణ కలుగజేశాడు. ఆయన అంత ప్రేమ మన ఎడల కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసు సంఘానికి ఈ విధంగా అంటారు: నేను నీ క్రియలను చూశాను, నేను నీ సహనాన్ని చూశాను, నేను నీ కష్టాన్ని చూశాను, కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని. ఏంటి ఆ తప్పు అంటే, వారు దేవుని పట్ల మొదటగా కలిగి ఉన్న ప్రేమను ప్రస్తుతం కలిగి ఉండట్లేదట. ఆ ప్రేమను పూర్తిగా విడిచిపెట్టేశారట. చూడండి, ఎఫెసు సంఘానికి కాదు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదట ఉండిన ప్రేమ నీవు ప్రస్తుతం కలిగి ఉన్నావా? చాలామంది చూడండి, రక్షణ పొందిన దినాల్లో ఎంతో ఆసక్తిగా ఉంటారు, దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే తృష్ణ కలిగి ఉంటారు. చూడండి, రాను రాను ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది, ఆ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఏదైతే దేవుని కోసం బలంగా పనిచేయాలనే తృష్ణ కలిగి ఉంటారో ఆ తృష్ణ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, మనం రక్షణ పొందిన దినాల్లో దేవుని పట్ల ఎంతైతే ప్రేమను మనం కలిగి ఉన్నామో, మనము చనిపోయే వరకు కూడా ఆ ప్రేమను అట్లానే కలిగి ఉండాలి. ఆనాడు ఎఫెసు సంఘం దేవుని కోసం భలే కష్టపడింది, దేవుని కోసం సహనం కలిగి ఉంది, దేవుని పట్ల తన క్రియలను కనబరిచింది. కానీ మొదటలో తన కలిగి ఉన్న ప్రేమను చివరికి వచ్చే వరకు కూడా కాపాడుకోలేకపోయింది. మరి ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? దేవుని పట్ల అదే ప్రేమను కనబరుస్తున్నావా? దేవుని పట్ల ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నప్పుడు, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవుని మన క్రియల్లో చూపిస్తున్నప్పుడు సాతాను మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక అనుకోకుండా శ్రమను మనకు కలిగించడం, ఆర్థిక ఇబ్బందులు కలిగించడం, ఇంకా అనారోగ్యం కలిగించడం, ఏదో ఒకటి చేసి దేవుని నిన్ను దూరం చేయాలనుకుంటుంది. చూడండి, ఎన్నొచ్చినా కూడా మనము దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల ఉన్న మనకు ఆసక్తిని మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ఈ శ్రమలు, కష్టాలు వచ్చి వెళ్ళిపోయేవే. వాటిల్లో నీ విశ్వాసాన్ని కనబరిస్తే దేవుడు మరింతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క బలాన్ని నీవు తక్కువ అంచనా వేస్తున్నావు? నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నీవు మర్చిపోతున్నావు. మన దేవుడు గొప్పవాడే కాదండి, బలవంతుడు. దేన్నైనా కూడా సాధ్యం చేయగలను దేవుడు. ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు నీ క్రియల్లో దేవుణ్ణి కనబరచాలి, దేవుని కోసం కష్టపడాలి. మన కోసం అంత గొప్ప దేవుడు భూమి మీద జన్మించాల్సిన అవసరం ఉందంటారా? కానీ ఎందుకు జన్మించాడు? ఆయన మన మీదున్న ప్రతి పాపమును, దోషమును తొలగించి మనలను నిత్యరాజ్యంలో వారసులుగా చేయాలని ఆయన ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమ నువ్వు తెలుసుకోగలిగితే ఆయన మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ కూడా తరిగిపోదు, ఎప్పటికీ కూడా నీవు విడిచిపెట్టలేవు. కాబట్టి ఒకవేళ నీవు మొదట్లో దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమను మర్చిపోయావేమో, విడిచేసావేమో, ఈరోజు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకుని మార్చుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు.